నమస్తే అండి. ప్రస్తుతం నేను కుముదిని దేవి హాస్పిటల్స్‌లో ఉన్నానండి. ఇక్కడ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేస్తుంది ఈ సంస్థ. నమస్తే అండి. ప్రస్తుతం నేను కుముదిని దేవి హాస్పిటల్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ జీవితం చివరి దశలో ఉన్నటువంటి రోగుల్ని ఇక్కడికి తీసుకొని వస్తారు. మరణం అనేటటువంటిది అందరికీ సంభవించేదే, కానీ మరణించేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో జీవితం చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఆసరా కల్పిస్తోంది ఈ సంస్థ. చాలామంది ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళే కాక ఇంకా వేరే రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ సంస్థ సేవ చేస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఉచితంగానే ఉంటుంది. ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరు. అయితే కొంతమంది దాతల సహాయంతో ఈ సంస్థ నడుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనే అంటే వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి. పేషెంట్లకి పాలు కావాలి, లేకపోతే ఫుడ్ కోసం కావాలని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. జీపీ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనము వీళ్ళకి సాయం చేయటం జరిగింది. జీపీ వెల్ఫేర్ ఫౌండేషను చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడ ఉన్నటువంటి కుముదిని దేవి హాస్పిటల్ సెంటర్ గురించి జీపీ వెల్ఫేర్ ఫౌండేషన్ వాళ్ళకి నేను చెప్పటం జరిగింది. వాళ్ళు స్పందించారు. ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి అంటే బెడ్షీట్స్ కావచ్చు, పిల్లోస్ కావచ్చు, ఇంకా పిల్లలకి ఆడుకోవటానికి బొమ్మలు, ఇలాంటివన్నీ కూడా పంపించారు. కొన్ని స్టేషనరీ వస్తువులు కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతేకాదు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతము మిల్క్ నీడ్ ఉన్నాయి, పాలు అవసరమని చెప్పారు. దానికోసం కూడా కొంచెం అమౌంట్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా జీపీ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా నేను ఇవ్వటం జరిగిందనమాట.
జీపీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఇది గంటా ప్రకాష్ గారు స్టార్ట్ చేశారు. ఆయన హోమియో వైద్యులు. 75 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ఈ 75 సంవత్సరాల వయసులో కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దానిలో భాగంగానే ఈరోజు కుముదిని దేవి హాస్పిస్ సెంటర్కి కూడా ఆయన కొంత సాయం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని బ్లాంకెట్స్ ఇవ్వటం జరిగింది. పిల్లలకి ఆడుకోవటానికి బొమ్మలు ఇచ్చాము. స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఏదైనా కానీ సాయం చేయాలి అంటే ఆయన ఎప్పుడూ కూడా ముందుంటారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కుముదిని దేవి హాస్పిస్ సెంటర్కి నేను రావటము, వాళ్ళకి సాయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా జీపీ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు.